గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు జైలు ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఎవరు లీడర్ కావాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేయబోతుంది? ప్రజలను ఎన్నుకునే వ్యక్తినా లేకపోతే పర్సనల్ వ్యక్తులనా? చిన్న కార్యకర్త నుంచి పెద్దగా ఇంతవరకు జూపల్లిలో ప్రతి ఒక్కరు ఈ మంచి పని చేస్తున్నారని చెప్పే ఒకే ఒక పేరు ముజ్జుబాయ్. ఈరోజు జూపల్లి నుంచి ఆయన బరిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ హయాం నుంచి సర్పంచ్ నిలబడ, ఎందుకంటే ఆయన ప్రజలకు అన్ని సేవలు చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు, ఫ్యూచర్ అయితే చేస్తా అంటున్నారు. ఈరోజు వారు మన ముద్దలో ఉన్నారు. వారిని అడిగితే ప్రజలకు, పార్టీ ప్రజలకు అందరికీ నా నమస్కారములు. ప్రభుత్వం ఎలాంటి పనులు 10 ఏళ్ళకెళ్ళి ఏం చేయలేకపోయింది, చెప్పినా పట్టించుకోలేదు. ప్రజలకు అందుబాటులోగా లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందరూ జనాలు మొత్తం ప్రజలు మార్పును కోరుకున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళకెళ్ళి ఒక్క రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్క దానికి రేషన్ కార్డు అవసరపడుతుంది. ఇలా ఆరోగ్యశ్రీ, దవాఖానకైనా ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డు అడగడం జరుగుతుంది. సామాన్య ప్రజలకు ఎలాంటివి లేకుండా ఇబ్బందులకు పాలేరు. గతాన్ని బట్టి చూసి జనం ఈరోజు మార్పును, ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఏకతాటిన ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఏం చేయలేకపోయినాయి. వచ్చి సభలు పెట్టి మాట్లాడేంత వరకే వాళ్ళ పనులు అయితే ఏం చేయలేదు. ఇంతవరకు ఎవరు పింఛన్లు లేవు. 10 ఏళ్ళకెళ్ళి ఒక్కరు కూడా 10 ఏళ్ళకెళ్ళి ఒక్క రేషన్ కార్డు లేదు. ఎన్నోసార్లు 10 సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఒక్క రేషన్ కార్డు కూడా ఈ గ్రామాలలో జూపల్లిలో ఒక్కరికి రాలేదు. ఇన్ని ఆరోగ్యశ్రీ కార్డ్స్ పంపిణీ చేశామని అంతకుముందుకు నేను అసెంబ్లీలో చర్చించుకోవడం ఇట్లా జరిగింది. కానీ ప్రజల సైడ్ చూస్తే నేను ఇంతవరకు ఏమీ రాలేదని అభియోగం మోయబడుతుంది బీఆర్ఎస్. అది ఇంతవరకు నిజం. డబల్ బెడ్రూమ్లే కానీ, ఇలాంటి రేషన్ కార్డులే కానీ, రేషన్ కార్డులు ఏం రాలేదు. డబల్ బెడ్రూమ్ ఇచ్చిన కలవకుర్తిలో ఒక 250 వస్తే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే వచ్చినాయి. ఈ పేదవారికి అనేది ఎవరికి రాలేదు. వాళ్ళు అదే కిరాయిలలో ఉండు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళే చాలా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు అట్లే ఉన్నాడు. పేదోళ్ళలాగానే ఉన్నాడు. ఉన్నట్టే ఉన్నాడు. ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ వచ్చినాయి, లేని వారికి రాలేదు గత ప్రభుత్వంలో. కానీ కల్వకుర్తి వరకు చూస్తే మాత్రం ఓన్లీ కల్వకుర్తికి మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే మీ ఊరు వాళ్ళ నుంచి ఏమేమి ఈ అప్పట్లో ఉన్నప్పటికీ మీకు ఎలాంటి, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇవ్వలేదు, ఇట్లా అంటారు, ఇట్లా అడుగుతారు అనేది లేదు. వాళ్ళు చెప్పడం లేదు, రాలేదు. ఎవరికి ఏం రాలేదు. ఇంతవరకు వచ్చిన రాలేదు. చెప్పుకున్నారు, అడిగారు, చెప్పారు. ప్రజలు అడిగితే దానికి చెప్పారు, డబుల్ బెడ్రూమ్ వస్తాయి, మేము అట్టి ఇస్తాం, ఊళ్ళలో ప్లాట్లు ఇస్తాం, అది చెప్పారు. కానీ చెప్పడానికే అయినా కానీ ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. రాజకీయాలలోకి రావడానికి కారణం ఏంటి? అసలు దీన్ని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి, ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అవ్వడం జరిగింది రాజకీయాల్లోకి? ప్రజలంగా ఒక ఎమ్మెల్యేని కలవాలనుకుంటారు ఒక పని మీద. నేను అనుకున్నా, నేను కూడా ఒక లీడర్ గా ఎదిగి 10 మందికి ఊరికి సేవ చేయాలనుకున్నా. నేను ఒక ఎమ్మెల్యే ద్వారా పరిచయాలు, ఊరికి పనులు చేయాలనుకున్నా. ప్రతి విషయంలో మీరు ఏ చేయడం జరిగింది? ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయడం, సేవలు చేయడం జరిగింది? టీడీపీ గవర్నమెంట్ కా నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు నేను ఒక 20 సంవత్సరాలకు వెళ్ళి జెండాలు మోయడం, ఆ పార్టీ ఎంత, పార్టీ కార్యకర్తలుగా వాళ్ళు తిరగడం, పార్టీలకు అతిథంగా పనిచేయడం జరిగింది. నేను ఏం పని చేయకపోవడం వల్ల ఒక మంచి పార్టీ, పెద్ద పార్టీ, జాతీయ పార్టీని అందరికీ పరిచయాలై, ఒక ఎమ్మెల్యే కా నుంచి ముఖ్యమంత్రి, అవసరమైతే ముఖ్యమంత్రి వరకు పరిచయాలై, ఒక మన ఊర్లలో ప్రజలకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయాలని నేను పార్టీకి దగ్గరైనా. అంటే ఇప్పుడు ఉండే సర్పంచ్ గా మాకు ఇంతవరకు ఇంటి ఇవ్వలేదు, ఇంటి ఇవ్వడం కూడా లేదు. కానీ ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి అది పంచడం, ఇది పంచడం, లేకపోతే వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని నీ చేయడంతో సాయం చేయడం, అది ఎలా సాధ్యం? ముజ్జుబాయ్ అంటే పలకాలి. వాళ్ళకైనా పని ఉంటే వాళ్ళకు తీసుకోవాలి, లీడర్ పని తీసుకుపోవాలి. ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, వాళ్ళకు ఏమైనా అవసరం ఉంటే పనులకు ఖచ్చితంగా దగ్గర ఉండి చేపియాలని నేను అనుకున్నాను. రేషన్ కార్డులు, ఇంకోటి మహాలక్ష్మి,
పథకాలు ఇందుకు 18 సంవత్సరాల కాలం నుంచి ప్రతి ఒక్కరికి పింఛన్లు 2,500 గత ప్రభుత్వాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు. అన్ని పనులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాయి. ఇంకా రేపు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే మీరు నిలబడతారా? ఎవరు మా పార్టీకి పనిచేసే తోడని ఊరికి పనిచేసిన వ్యక్తిని ప్రజలతో కలుపుకొని పోయే మనిషిని పెట్టి అతన్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో పనిచేసే వ్యక్తిని మేము గెలిపించుకుంటాం. పార్టీ రిలీజ్ చేయడం జరిగింది, అది ఆల్రెడీ 2 అమల్లో ఉన్నాయి. దానిపై మీ స్పందన? ఇప్పుడు మహాలక్ష్మి ప్రతి నెల 18 ఏళ్ల నుంచి ప్రతి నెల 2,500 ప్రతి ఒక్కరికి మహిళకు 500కి గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కరెంటు 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్కరి ఇంటికి ఫ్రీగా, ఇందిరమ్మ ఇల్లు ప్రతి కుటుంబానికి ప్రతి 5 లక్షల రూపాయలు ఇంటికి, ఇళ్ల స్థలం, యువ వికాసం 5 లక్షల రూపాయలు, చేయుతకు 4 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. ఇంకోటి ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీల మీద అమలు చేస్తారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి. ఇలా పోయే కూలి రైతు వ్యవసాయం చేసిన వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు. కౌలు రైతుకు 15,000 రూపాయలు. రైతు రుణాలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. మరి ప్రతి ఒక్క వరి పంటకు 500 రూపాయలు బోనస్ గా. ఇలాంటివి ప్రతి మహిళకు బస్సు ఛార్జీ ఫ్రీ. వాళ్ళు ఎక్కడ పోయినా, హైదరాబాద్, తెలంగాణ ఎక్కడ దిగినా ప్రతి ఒక్క మహిళకు బస్ ఛార్జీ ఫ్రీ. ఇలాంటి గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు. దగ్గరలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామవాసి ముఖ్యమంత్రి కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హయాములో తెలంగాణ అభివృద్ధి జరగడం ఖాయం. దీనికి సాక్ష్యం మహిళా ఉచిత బస్సు, మిగతా పథకాలు అమలు చేస్తారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మొన్ననేమో ఆయుబ్ పాషా గారు, ఈరోజేమో మజ్జు అన్న గారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గురించి కష్టపడి కాంగ్రెస్ యొక్క ధర్మాలను, రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యాలను ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలామంది చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు చూసి కాంగ్రెస్ని ఎలా ఆదరించారో, తమకు చేసే సేవలను గుర్తించి సర్పంచులను ఎన్నుకోవాలని మా జే న్యూస్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. రామ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్.